వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు సార్. కేసీఆర్ గారు ఒక ఛానల్లో మాట్లాడారు. ఏంటి సార్, ఏ ఉద్దేశంతో ఇచ్చారు, అసలు ఏంటి, అట్లా ఎందువల్ల ఇచ్చారు మీరు? సార్, గత శివరాత్రి రోజు 8th March నేను ఫిర్యాదు చేయడం జరిగింది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల మీద క్లియర్గా నేను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 6 పేజీలు లిఖితపూర్వకంగా తెలుగులో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి పోలీసులు ఎందుకు దాన్ని ఎఫ్ఐఆర్ చేయలేదు నాకైతే తెలియదు. మొన్న 4 రోజుల క్రితం ఒక ఛానల్లో, ప్రముఖ ఛానల్లో ఆయన మాట్లాడుతూ చాలా స్వల్పమైన విషయంగా దాన్ని టెలిఫోన్ ట్యాపింగ్ తీసివేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ ఆయనకు హక్కు ఇచ్చింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు, కానీ దానికి కొన్ని పద్ధతులు, పరిమితులు ఇచ్చింది. స్టేట్ సెక్రటరీ, హోమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ ముందు అప్లికేషన్ పెట్టాలి. ఎవరైతే ట్యాప్ చేయాలనుకుంటున్నారో ఎస్ఐబి కావచ్చు, ఎస్బీ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎవరైనా సరే మేము పలానా వ్యక్తులవి మేము ఫోన్ ట్యాప్ చేయదలుచుకున్నాం, ఎంత టైప్ సేవ్ చేయదలుచుకున్నాం, ఎన్ని రోజులు చేయాలనుకున్నది అది కూలంకుషంగా చెప్పాలి. మనం అడుగుతుంది అదే. ఎవరికి పర్మిషన్ లేకుండా ఎస్ఐబికి కాంటింజెన్సీ నేను ప్రొవైడ్ చేసిన, కాంటింజెన్స్ అంటే లెక్క పద్దు లేకుండా ఖర్చు పెట్టేదాన్ని కాంటింజెన్స్ అంటారు. గవర్నమెంట్లో చాలా ఉంటుంది. మిస్లీనియస్ కింద కూడా దాన్ని చూపించవచ్చు. మిస్లీనియస్ కింద దాటితే కోర్టులలో పెట్టాల్సి వచ్చినప్పుడు దాన్ని కాంటింజెన్స్ కింద చూపిస్తారు. కాంటింజెన్స్ కింద కూడా ఇచ్చేసినా అని చెప్తున్నాడు. ఇచ్చినప్పుడు అక్కడ జరిగేది పర్యవసానాలు కూడా ఎవరు బాధ్యత వహించాలి? ముఖ్యమంత్రి కదా బాధ్యత వహించాల్సింది. ముఖ్యమంత్రి అండర్లోనే పనిచేస్తుంది ఎస్ఐబి, నో డౌట్ అబౌట్ ఇట్. ఎట్లాంటి క్వశ్చన్ లేదు. కానీ ఎంతమంది ఇవి ట్యాప్ చేసిండ్రు ఆ లిస్ట్ మనం అడుగుతున్నాం. ఎప్పుడెప్పుడు ట్యాప్ చేసారు, ఎందుకు ట్యాప్ చేసిండ్రు? ఇంకా అండర్టేకింగ్ ఇవ్వాల్సింది ఏంటంటే అవసరాన్ని దాటిన తర్వాత ఆ రికార్డింగ్స్ని మేము డిస్ట్రాయ్ చేస్తామని చెప్పి కూడా అండర్టేకింగ్ ఇవ్వాలి. ఒక ముఖ్యమంత్రిగా 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్, ఒక ఉద్యమాన్ని విజయవంతంగా నడిపి రాష్ట్రాన్నే సాధించుకున్న పులినోట్ల తలకాయ పెట్టిన కేసీఆర్ మరి ఎక్కడుంది ఈ రికార్డ్? ఎక్కడుంది ఆ రికార్డ్? అంతా కూడా పార్టీ మారింది, అధికారం మారిన మరుక్షణం అర్ధరాత్రి దాన్ని డిస్ట్రాయ్ చేయమని ఎవరు చెప్పిండ్రు? ఆ డిస్ట్రాయ్ చేయాలని చెప్పిన అధికారి కూడా కావాలి కదా. అధికారి తను వెళ్ళి ఎలక్ట్రిక్ కట్టర్లతోన వాటన్నిటిని ధ్వంసం చేసి మూసిలో పాడేసింది. ఆ అధికారం ఎవరిచ్చింది? ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని ఆర్గనైజేషన్ ఫండింగ్ ఇస్తుంది. కంప్యూటర్లు కొనవచ్చు, ల్యాప్టాప్లు కొనవచ్చు, ట్యాబ్లు కొనవచ్చు, రిసీవర్లు కొనవచ్చు, ఏదైనా కొనవచ్చు. కానీ అవి మళ్ళీ నెక్స్ట్ ఎవరికైతే ఛార్జ్ ఇస్తారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. అవేవి లేవు. మరి కంప్యూటర్లు ఏం చేసినాయి? డాటా మీకు అనుకూలంగా వాడుకున్నారు. మరి కంప్యూటర్లు ఏం చేసినాయి? సిపియూలు ఏం చేసినాయి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటే రిట్రీవ్ చేస్తారన్న ఉద్దేశంతో వాటిని ధ్వంసం చేసినప్పుడు ఆ ధ్వంసం చేయడానికి పురిగొల్పిన అధికారి ఎవరు? ముఖ్యమంత్రి చెప్పిండా? మరి ముఖ్యమంత్రి చెప్తే ముఖ్యమంత్రి తప్పు చేసినట్టు కదా. ఆయన ట్యాప్ చేయమని చెప్పే అధికారం ఉంది, కానీ ధ్వంసం చేయమని చెప్పే అధికారం ఏ ముఖ్యమంత్రికి ఉండదు కదా. సరే, తద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ని క్రోడీకరించి రిసీవ్ చేసుకున్నది ఎవరు? కేసీఆర్. ముఖ్యమంత్రిగా దాన్ని వాడుకుంటే నో డౌట్, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆయన ఒక పార్టీ అధినేతగా దాన్ని వాడుకున్నాడు. మేమందరం కదా సార్ ఉన్నది 2001 కరీంనగర్ మీటింగ్ నుంచి మేమందరం ఉన్నాం. April 27 యాదృచ్ఛికంగా నేను కంప్లైంట్ ఇచ్చింది కూడా ఆవిర్భావ దినోత్సవం రోజే మళ్ళీ నేను ఫిర్యాదు చేయడం జరిగింది 23 సంవత్సరాల తర్వాత. మా అందరినీ కూడా ఎంత ఇబ్బంది పెట్టిండు, ఎంత సఫకేట్ అయ్యిండు. మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇక్కడ వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తులకు అధికారం ఇవ్వడం, వాళ్ళు పూర్తిగా అసలు హైకోర్టే వాళ్ళ జేబులో ఉన్నట్టు, జడ్జీలందరూ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నట్టు, స్టాఫ్ అందరూ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నట్టు, అహంభావం, అహంకారం నెత్తికెక్కి విర్రవీగినరు అందరినీ. ఇక్కడ కూడా జడ్జెస్ ఫోన్లు ట్యాప్ అయిన అన్న విషయం కూడా నేను కంప్లైంట్లో పొందుపరచడం జరిగింది. ఇప్పటికైనా పంజాగుట్ట పోలీసులు దాని మీద ఎఫ్ఐఆర్ చేస్తే బాగుంటుంది, యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, మరి ముఖ్యమంత్రి కానప్పుడు ఆయన ఎందుకు స్పందిస్తున్నట్టు? ఆయన స్పందిస్తున్నాడు అంటే అధికారం ఉంటుంది అని. మేము అధికారం గురించి ఎప్పుడు ఎవ్వరు మాట్లాడలేదు. అమాయకంగా కేసీఆర్ వ్యవహరిస్తే దానికి ఎవరేం చేయగలిగేది లేదు. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూస్తలేదు అనుకుంటే అది అమాయకత్వం, పిల్లి అమాయకత్వం, పిల్లి లాంటి నాయకుల అమాయకత్వం. కానీ చట్టం ఒకటి ఉంది, రాజ్యాంగం ఒకటి ఉంది. రాజ్యాంగాన్ని అబ్యూజ్ చేసినట్టు ఫండమెంటల్ రైట్స్ మనకివి బతకడానికి దేశం మనకు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చిందో, ఫండమెంటల్ రైట్స్ ఇచ్చిందో, ఆ ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 14, 19, 21లో స్వేచ్ఛగా బతకొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరు లేదు. ఎవరు స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ప్రభుత్వానికే లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అటువంటప్పుడు హూ ఈజ్ హీ?
ఒక 10 సంవత్సరాల పాటు 10 సంవత్సరాలకు ఇస్తే 9.5 సంవత్సరాలకే దిగిపోయింది. ఈయన ఫస్ట్ టర్మ్ 4.5 సంవత్సరాలకే ఎలక్షన్లకు పోయాడు. ఎవరు ఇవ్వమన్నారు? టర్మ్ ఉంది కదా మరి 5 సంవత్సరాలు. అంటే అది నీ ఇష్టం, ముఖ్యమంత్రిగా ట్యాపింగ్ చేయించడం నీ ఇష్టం. కానీ ఆ ట్యాపింగ్ పరిమితులకు మించినప్పుడు నీవైనా సరే బద్ధుడివే. చట్టానికి, రాజ్యాంగానికి, ముఖ్యంగా రాజ్యాంగానికి బద్ధుడినై పనిచేస్తా. అసలు ప్రమాణ స్వీకారమే రాజ్యాంగం మీద కదా సార్ చేసేది. భావ ప్రకటన స్వేచ్ఛను హరించను, ఎవరిని రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాను, నా కుటుంబానికి కానీ నా మిత్రులకు కానీ ఎట్లాంటి లాభాపేక్ష చేకూర్చను అనే కదా ప్రమాణ స్వీకారం చేసింది. ఇవన్నీ మర్చిపోయి నాకు ముఖ్యమంత్రికి అధికారం ఉంది, ముఖ్యమంత్రి అంటే తోప. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టమే చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది అందరు ఈక్వల్. అంటే నీకు అధికారం ఇచ్చారు కదా అని చెప్పి కారు తీసుకుపోయి ఒక 10 మందిని గుద్దుతే కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలా నేరం చేసినట్టు కాదా? 304 అప్లికబుల్ అవుతుంది. అట్లే ఈ ఫోర్జరీ, ఫ్యాబ్రికేటెడ్, సైబర్ టెర్రరిజం నోయింగ్లీ తెలిసి డబ్బులు ఇచ్చిండు. దాదాపు 6-7 సంవత్సరాలు ఎస్ఐబి పనిచేస్తుంటే ఎస్ఐబికి డబ్బులు ఇచ్చినా అని చెప్తున్నాడు. అంటే తెలిసి వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఎస్ఐబితో తప్పు తానే చెప్పిస్తున్నట్టు కూడా స్పష్టంగా ఒప్పుకున్నప్పుడు శిక్షకు బద్దుడవుతాడు. కానీ తప్పించుకొని తిరగడానికి తన ఛానల్లో కూర్చొని మాట్లాడినంత మాత్రాన దాన్ని నేను అండర్టేకింగ్గా తీసుకోమంటున్నాను. వీళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, ఎలక్షన్ కోడ్ ఉందని. ఎలక్షన్ కోడ్కి మర్డర్ కేసు జరిగితే అక్యూజ్ అరెస్ట్ చేయొద్దని చెప్తుంది ఎలక్షన్ కోడ్ ఎక్కడని. అట్లే చట్టం 365 24 గంటలు ఏ విధంగా పనిచేస్తుందో ఈయనను కూడా అదే విధంగా అప్రహెండ్ చేయాలా, అరెస్ట్ చేయాలా, రిమాండ్ చేయాలనేది నా డిమాండ్. మినిస్టర్లు కూడా కొంతమంది అంటారు, మినిస్టర్లు ప్రైవేట్ వ్యక్తులు అంటారు, కొంతమంది నాయకులు అంటే ఎవరెవరు అంటారు మినిస్టర్లు అంటే? పేరు చెప్పొచ్చా వాళ్ళు? ఏంటి ఆ ఉద్దేశం? డెఫినెట్గా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా సార్. తారక రామారావు ఉన్నాడు. తారక రామారావు ఏ విధంగా ఫోటోలు దిగిండు హీరోయిన్లతోనో అందరికీ తెలుసు. ఆ రోజు ఏ రోజు ఎక్స్ప్లెనేషన్ అడగలేదు కదా. తప్పు జరిగిందన్న తర్వాతనే మాట్లాడుతున్నాం. నువ్వు ఫోటోలు పెడితే టీవీ ఛానళ్ళకు నోటీసులు ఇస్తే, ఒక సాక్షిగా నేను మాట్లాడినా, మీతో మాట్లాడినా, రేపు ఎల్లుండో మీకు నోటీస్ వస్తుంది. బీయింగ్ అక్యూజ్డ్, బీయింగ్ ద పర్సన్ హూ ఈజ్ ఫేసింగ్ అలిగేషన్స్. హీరోయిన్లను ఇబ్బంది పెట్టినావు, రియల్ ఎస్టేట్ దందాలు చేసినావు, బార్లు పబ్బులలో ప్రైవేట్గా నువ్వు నీ జీవితాన్ని గడిపినావు. ఇవన్నీ కూడా ఉన్నాయి, అందరితో ఉన్నాయి, రికార్డులు ఉన్నాయి. అమాయకులు ఎవరు లేరు. మీరు అమాయకులు, ప్రజలను మీరు అమాయకులు అనుకుంటే, ప్రజలు తప్పు చేసిర్రు అనుకుంటే అది మీ మూర్ఖత్వం, అమాయకత్వం అవుతుంది తప్ప. హరీష్ రావు ఉన్నాడు, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. 1 ఎకరా రిజిస్టర్ చేస్తే 2.5 ఎకరాల సంధ్యా కన్వెన్షన్ వాళ్ళ ప్రాపర్టీస్ కబ్జా పెట్టుకున్నాడు. మొత్తం కబ్జా పెట్టేసిండు 2.5 ఎకరాలు. ఒక ఎన్ఆర్ఐది ఈయన పాపం పోయి 1 ఎకరా రిజిస్టర్ చేస్తే అక్కడ వీళ్ళకు గుంట స్థలం కూడా లేకుండా మొత్తానికి శ్రీనివాస్ గౌడ్ కబ్జా పెట్టేసిండు. సర్వర్లు పెట్టిండు, నల్గొండలో సర్వర్లు ఎవరి కొరకు పెట్టిండ్రు? ఐ న్యూస్లో సర్వర్లు ఎవరి కొరకు పెట్టిండ్రు? గవర్నమెంట్ డబ్బులతో పెడతారు. ఇవన్నీ కూడా ఇంటర్సెప్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణం ఆయనకు ఒక సెపరేట్ టీం ఉంటుంది. ఆ సెపరేట్ టీం ఆయన ఇంటిని ఇన్వెస్టిగేట్ చేస్తే సెక్యూరిటీ కల్పించాలని 8 సిమ్ కార్డులు దొరికినాయి, ఆపరేటర్స్లతో సహా, బగ్గింగ్ ఆపరేటర్స్లతో సహా. అంటే ఎంత అరాచకత్వం! ప్రతిపక్ష నాయకుని ఇంట్లో రేవంత్ రెడ్డి గారికే తెలియదు వాళ్ళ అమ్మగారు దగ్గినా తుమ్మినా, వాళ్ళ శ్రీమతి దగ్గినా తుమ్మినా వీళ్ళకి తెలిసిపోతుంది. ఫలానా పక్క రూమ్లో ఏం జరిగింది ఆయనకు తెలియదు. కానీ ఈ దొంగలకు, ప్రణీతరావు గ్యాంగ్కి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడింది, రేవంత్ రెడ్డి ఏం చేసేది వాళ్ళకి క్షణాల్లో, నిమిషాల్లో తెలిసిపోతుంది. ఇది తప్పు కాదా? ప్రైవేట్స్ని దెబ్బతీయడం కాదా? రాష్ట్ర ప్రతిపక్ష నాయకునికి ప్రైవసీ లేనప్పుడు ఈ బొంద ఇదేం అధికారం అండి? ఏం అధికారం చెలాయించారు? తాత జాగీరా ఏమైనా రాష్ట్రం? ఉద్యమంలో అందరం కొట్లాడినాం, మా అందరి సపోర్ట్ ఉంది, మా అందరి శ్రమ ఉంది. కానీ మేమే రోజు క్లెయిమ్ చేసుకోలే కదా. మాకే కావాలి క్రెడిట్ అంతా. నేనే ఉద్యమం చేసిన, నేనే సోనియా గాంధీ మీద కేసు వేసిన, నా వల్లనే వచ్చింది రాష్ట్రం అని నేనే రోజు విర్రవీగలే కదా. మరలా ఈయనకెందుకంత విర్రవీగడం? మొత్తం ఏమంటారు, దైవాంశ సంబూతునిలాగా పైనుంచి స్ట్రైట్గా దిగినట్టు తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టకుండా పూర్తి అధికారాన్ని మొత్తం చేజిక్కించుకొని సంకనాకిచ్చి రాష్ట్రాన్ని, నిధులను 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరికి ఎందుకు పంచిండో, ఎవరికి వంచిండో ఏం తెలియదు. 5 ఎకరాలలోకి ఇస్తే తప్పు లేదు, కానీ 10 ఎకరాలలోకి ఇస్తే 5 ఎకరాలలో కడుపుమంట. అంటే నీ తాత జాగీరా ఏమైనా పంచనీకి రాష్ట్రాన్ని? లేదు కదా. ఖచ్చితంగా 100 ఎకరాలలోకి ఎందుకు ఇవ్వాలండి డబ్బులు? ఆ 100 ఎకరాలలోకి ఇచ్చే డబ్బులు రైతు కూలీలకు ఇవ్వచ్చు కదా. రైతు కూలీలు, వలస కార్మికులు ఎవరైతే వలస కూలీలాగా పొలాలు కొనుక్కొని ఇంప్లిమెంట్ చేసుకోకుండా బతుకుతున్న వాళ్ళని అందరినీ బయటికి దొబ్బేసిండు కదా. పొజిషన్ కాలం తీసేసి లక్షల మంది ఉసురు పోసుకున్నాడు. అందుకే గవర్నమెంట్ దిగిపోయింది. అన్ని కేసుల్లో ఇరుక్కుతున్నారు. చేసిన తప్పులకు ఎప్పుడైనా అనుభవించాల్సిందే. చట్టం అయితే చూస్తూ ఊరుకోదు. ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా. నేను చెప్పేది ఏంటంటే, ఇది చాలా చిన్న అఫెన్స్ అని ఫీల్ అయ్యే ప్రయత్నం, జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. నథింగ్ డూయింగ్. సైబర్ టెర్రరిజం ఇది.
లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి 4th విత్ అరెస్ట్ చేయాలి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఇమ్మీడియట్గా కన్ఫైన్ చేయాలి. జనాలకు ఎవరికైతే ప్రైవసీ దెబ్బతిన్నదో వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. పంజాగుట్ట పోలీసులు ఏమన్నారండి? పోలీసుని సిఐ కానీ ఎస్ఐ కానీ మీ కేసు ఇచ్చారు కదా, మీరు ఇచ్చారు కంప్లైంట్, వాళ్ళు ఏమంటున్నారండి? వాళ్ళు కన్సిడర్ చేస్తామన్నారు. ఫ్రెష్ కంప్లైంట్ నాకు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయినా కానీ ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయ్యే అవకాశం అయితే ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. చేయాలని చెప్పి నేనైతే మీడియా మీ ద్వారా డిమాండ్ చేస్తాను. అది చిన్న విషయం, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ విషయం మాట్లాడుకున్నారేమో అలా అంటున్నారు. అబ్బా కొంతమంది అక్కడ దాన్ని ఉపయోగించి ఏమైనా చేశారేమో, మేము చెప్పలేదు అలా తప్పించుకుందాం అంటారా ఏంటి? చిన్న విషయం ఎంత మాత్రం కాదు సార్ ఇది. ఇప్పుడు సైబర్ టెర్రరిజం అంటే చిన్న మాట కాదు. అది టెర్రరిజం అంటేనే చాలా పెద్ద మాట. అది సైబర్ టెర్రరిజం అంటే సద్వినియోగం చేసుకుని అధికారాన్ని దుర్వినియోగం చేయడం, అధికారంలో ఉన్న డబ్బులను కోట్ల రూపాయలు దోచిపెట్టడం. ఒక్క ఆపరేటర్స్ 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఉంటే దాన్ని 20 కోట్ల కింద కొన్నారు కాంటింజెన్స్ పేరు చెప్పి. అంటే ఒక్క ఆపరేటర్స్ 17 కోట్ల రూపాయలు జేబులోకి వెళ్ళిపోయినాయి. 20 యూనిట్లు కొన్నట్టు నాకున్న ఇన్ఫర్మేషన్. అంటే ఎన్ని కోట్ల మిస్అప్రాపరేషన్ జరిగింది. దీంట్లో కూడా వాళ్ళకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ సిస్టంలో కూడా మళ్ళీ డబ్బులు దొబ్బడం, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. దానికి తగు మూల్యం తప్పు చేసిన వాళ్ళైతే చెల్లించక తప్పదు. ఒకవేళ ఇది ప్రూవ్ అయిందనుకోండి, ఎవరెవరికి పనిష్మెంట్ రాని, లేదంటే జైలుకి వెళ్ళడానికి కానీ ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందంటారు? శిక్షలు కానీ ఇందులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది, యావజీవ కారాగార శిక్ష ఉంది, జీవితకాలం జైల్లోనే గడపాల్సి వస్తుంది. దుర్వినియోగం చేసినట్టు పార్టీ అధ్యక్షుడిగా దుర్వినియోగం చేసిన ఆ ఇన్ఫర్మేషన్ను ఆయన స్వతహాగా వ్యక్తిగతంగా వాడుకున్నాడు. దాన్ని వ్యక్తిగతంగా వాడుకున్నప్పుడు ఖచ్చితంగా అక్యూజ్డ్ అవుతారు కదా. సీఎంకి ఆ పోస్టులో ఆయన నిధులు చెల్లించవచ్చు, నిధులు ఇవ్వచ్చు, ట్యాపింగ్ చేయమని చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఇంటర్న్ ఆ ఇన్ఫర్మేషన్ని ఉపయోగించుకోవడానికి లేదు కదా. ముఖ్యమంత్రికి ఏం అవసరం ఉంటుందండి? పార్టీగా ప్రతిపక్ష నాయకుడిని ట్యాప్ చేయమని చెప్పే అధికారం ముఖ్యమంత్రికి లేదు కదా. ముఖ్యమంత్రికి కూడా లేదు. రాజ్యాంగం చెప్తుంది, ఎవరో చెప్పేది కాదు. నేను అరుణ్ కుమార్ అడ్వకేట్ చెప్పేది లేదు, హైదరాబాద్ హైకోర్టు చెప్పేది కాదు. స్పష్టంగా మన రాజ్యాంగమే చెప్తుంది. ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం స్వేచ్ఛగా ప్రైవేట్ లైఫ్ను వాళ్ళంతలకు వాళ్ళు కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఇన్ఫ్రింజ్ కావడానికి ప్రభుత్వానికి అధికారం లేదు. రాజ్యాంగం ఈయన అధికారం ఈయనెట్లా తీసుకుంటాడు? కొంతమంది ప్రైవేట్ అంటే సినిమా యాక్ట్రెస్ విషయంలోనూ హీరోయిన్లు వాళ్ళ ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళారని, అలాగే కొన్ని వ్యాపారస్తులు కొన్ని బెదిరింపు కాలు చేశారు. నిజంగా నమ్ముతున్నారంటారు, జరిగిందంటారు? ఇలాగా ఎఫ్ఐఆర్లు నమోదైనాయి కదా సార్, అరెస్టులు కూడా జరుగుతున్నాయి కదా. రాధాకిషన్ రావు, భుజంగరావు వీళ్ళందరూ ఇంటర్ఫియర్ అయ్యి మన తలకొండపల్లి ఎంఆర్ఓతో రిజిస్టర్ చేయించిన కేసులు ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా. వందల వేల ఎకరాలను వీళ్ళు ఏ విధంగా చెరబట్టినరు, వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని హెల్త్ కేర్ సంస్థలు ఒకటి చెప్పి వాళ్ళని లోపల కూర్చోబెట్టి మొత్తం వాళ్ళ ప్రాపర్టీస్ రాసుకోవడం, ఇవన్నీ కూడా అక్రమాలే కదా. వాటి తగు మూల్యం ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది. తప్పేది. సినిమా హీరోయిన్లతో ఆయన తిరిగిండు, బహిరంగంగా తిరిగిండు, ఫోటోలు ఉన్నాయి, మ్యాచ్ అవుతుంది. మరి ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కావచ్చు, తర్వాత ఇంకో హీరోయిన్ కావచ్చు, ఎవరైనా కానీ ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని ఎవరు చెప్పాలా? కేటీఆర్ చెప్పేది? కేటీఆర్ ఇబ్బంది పెట్టిండని అందరూ చెప్తుంటే రకుల్ ప్రీత్ సింగ్ కావచ్చు, ఇంకో హీరోయిన్ కావచ్చు, ఆమె వచ్చి చెప్పాలి నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదని చెప్పాలి. ఆమె కదా చెప్పాల్సింది. అగ్రీవ్డ్ పార్టీ ఇంజూర్డ్ ఎవరికైతే ఇంజురీ అయిందో, ఎవరైతే బాధపడ్డారో వాళ్ళు కదా చెప్పాల్సింది. కేటీఆర్ నాకేం సంబంధం లేదంటే ఏమైనా పిచ్చోళ్ళు ఉన్నారా? సమాజం ఏమన్నా పిచ్చి సమాజమా? అన్నీ చూస్తున్నారు కదా. మంచిగా నాయకత్వం వహించినంతసేపు అందరం మేము వెంటనే ఉన్నాం, అందరం సహకారాలు అందించినాం. కానీ మాలక్కటి వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టినప్పుడు ఎందుకు స్పేర్ చేయాలి? వీళ్ళను అవసరం లేదు కదా. వీడు కాకపోతే 196 మంది నాయకులు రెడీగా ఉన్నారు ఆ పోస్టును. వీడు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ప్రైవేట్ లైఫ్ను ఖరాబ్ చేసి, ప్రైవేట్ లైఫ్లలో దూరి కెరీర్లను ఖరాబ్ చేసినప్పుడు వీడి దగుల్బాజీ అని కూడా అంటాం, దొంగ, లంగ, లఫంగి అంటాం, ఖచ్చితంగా అంటాం. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఖరాబ్ చేస్తే మంచిగా ఉన్నప్పుడు దేవుడు నాయకుడు అన్నాం, తప్పు చేసినప్పుడు దిగిపో అంటాం, అవసరమైతే దేహశుద్ధి కూడా చేస్తాం. ఫైనల్గా ఏం చెప్పారు? మీకు ఏం కావాలి? న్యాయం జరగాలి సార్. ఇప్పుడు అధికారంలో ఉన్న తప్పు ఎవరైనా చేయొచ్చు, అది మానవ సహజం. కానీ తప్పును ఒప్పుకోవాలి, తప్పు మళ్ళీ రిపీట్ చేయకూడదు. అది విఘ్నుల లక్షణం. ఎప్పుడు కూడా నేను చేసింది తప్పు అని ఒకసారి రివ్యూ చేసుకుంటే, తప్పు చేసినప్పుడు దానికి బద్దుని నన్ను క్షమించండి అని సభ్య సమాజానికి చెప్పాలి. నా వల్ల ఏదో అధికారం ఇచ్చినా వాడు పొరపాటు చేసిండు, వాడి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. అదేదీ లేదు కదా. అదేదో స్వల్పమైన విషయమైనట్టు అంత అహంకారం, మొత్తం అహం బ్రహ్మాస్మి, నేను తప్ప ఇంకెవ్వరు లేరు, తెలంగాణకు నేనే గతి, నేను తప్పకపోతే వీళ్ళకి ఏది లేదు, లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు నాశనం చేసినా కూడా అహం తగ్గలేదు. అది తగ్గించుకుంటే మంచిది.
ఫైనల్గా ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? ఇమ్మీడియట్గా పోలీసులు అయితే కేసు రిజిస్టర్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేస్తే తప్ప ప్రజలకు చట్టం మీద కోర్టుల మీద నమ్మకం రాదని నేనైతే భావిస్తాను. సీనియర్ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు చెప్పిన విషయం ఏంటంటే, ఈ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తగినంత మూల్యం చెల్లించ తప్పదు, వాళ్ళకి శిక్షలు పడతాయని అంటున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.